వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సందీప్ రెడ్డి వంగ ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి అనే సినిమాతోటి ఒక సంచలనంలా, ఒక ప్రభంజనంలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి, తద్వారా భారతీయ సినిమా ఇండస్ట్రీలోకి దూసుకువచ్చినటువంటి ఒక దర్శక తార. ఆ సినిమాతోటే, అంటే తన తొలి సినిమాతోటే అందరి దృష్టిని తన వైపుకు మరల్చుకోగలిగాడు అతను. అదే సినిమాని ఆ తర్వాత అతను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్లో రూపొందించి షాహిద్ కపూర్ని, అతని ఇమేజ్ని అమాంతం 10 రెట్లు పెంచేశాడు. సో రీసెంట్గా వచ్చినటువంటి యానిమల్ మూవీ, ఇంకా ఆ సినిమా గురించి ఇంకా ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలా. రణబీర్ కపూర్ స్థాయిని కూడా ఎన్నో రెట్లు పెంచేసినటువంటి సినిమా. ఆ సినిమా కంటెంట్, అలాగే ఆ సినిమాలో తండ్రి కొడుకుల అనుబంధాన్ని ఆయన చూపించిన విధానం, రణబీర్ కపూర్ చేసినటువంటి హీరో పాత్రని ఒక యానిమల్ తరహాలో అతను తీర్చిదిద్దిన తీరు చెప్పాలంటే ఒక రకంగా భారతీయ సినిమాకి ఒక కుదుపు, ఒక షాక్ అనే చెప్పాలి. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ తన శివ సినిమాతోటి ఎలాంటి కుదుపునిచ్చాడో, ఒక సత్య సినిమాతోటి ఎలా షాక్నిచ్చాడో, అలాగే ఈ యానిమల్ మూవీతోటి సందీప్ రెడ్డి వంగ కూడా అలాంటి షాక్ని ఇచ్చాడని చెప్పాలి. ఆ సినిమాపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా కంటెంట్ విషయంలో, ఆ పాత్ర విషయంలో, హీరో పాత్ర విషయంలో, బట్ ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ఆ సినిమా ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పటిదాకా భారతీయ సినిమా చూడనిదనే చెప్పాలి. అలాంటి సందీప్ రెడ్డి వంగ అభిమాన హీరో ఎవరు? నన్ అదర్ దాన్ మెగాస్టార్ చిరంజీవి. అనేక సందర్భాల్లో చిరుపై తన అభిమానాన్ని ప్రస్తావించారు, చాటుకున్నారు సందీప్ రెడ్డి. సో కాబట్టే అతని ఆఫీసులో చిరంజీవి ఫోటో ఉండటంలో ఆశ్చర్యమేముంది. కానీ ఆ చిరంజీవి ఫోటో చూసినప్పుడు మాత్రం మనకి ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే చిరంజీవిని ఎంతో గ్లామర్గా చూపించేటువంటి ఫోటోను పెట్టుకోవచ్చు, లేదా ఆయన సూపర్ డూపర్ హిట్ సినిమాల్లోని ఏదో ఒక స్టిల్ని పెట్టుకోవచ్చు. కానీ సందీప్ రెడ్డి వంగ ఆఫీసులో చిరంజీవి నటించినటువంటి ఒక ఫ్లాప్ సినిమా మూవీలోని స్టిల్ కనిపించడమే ఇప్పుడు మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. రీసెంట్గా తను పోస్ట్ చేసినటువంటి ఒక తన ఆఫీసు రూమ్కి సంబంధించినటువంటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. ఇక్కడ మనం చూస్తే వేరే వేరే సినిమాలు, ట్యాక్సీ డ్రైవర్ లాంటివి, అలాగే హాలీవుడ్ సంబంధించినటువంటి వరల్డ్ సినిమా సంబంధించినటువంటి అనేక సినిమా పోస్టర్లతో పాటు ఇక్కడ మనకు కనిపిస్తుంది బ్లాక్ అండ్ వైట్లో చిరంజీవి ఫోటో కూడా ఒకటి. ఇది ఏ సినిమాలోది అంటే చాలామంది ఈ పోస్ట్ పెట్టిన తర్వాత చాలామంది ఇది ఏ సినిమాలోది అని ఆరాలు తీయటం మొదలుపెట్టారు. ఇది చిరంజీవి నటించినటువంటి భారతీ రాజా దర్శకత్వంలో ఆయన చేసినటువంటి ఏకైక సినిమా, ఒక ప్రేమ కథా చిత్రం, ముక్కోణ ప్రేమ కథా చిత్రం. అది ఆరాధన. అందులో అది మ్యూజికల్గా చాలా మంచి హిట్, కానీ కమర్షియల్గా బాక్సాఫీస్ దగ్గర మాత్రం అది పరాజయాన్ని మూటగట్టుకుంది. కానీ అందులో చిరంజీవి పోషించినటువంటి పులిరాజు పాత్ర మాత్రం ఆ సినిమా చూసిన వాళ్ళందరినీ కూడా వెంటాడుతూనే ఉంటుంది. అతని మీద మరదలు పాత్రధారి రాధిక ప్రేమ పెంచుకుంటే తను మాత్రం టీచర్, ఆ ఊరికి టీచర్గా వచ్చినటువంటి సుహాసినిపై మనసు పడతాడు, ఆమెను ఆరాధిస్తాడు, అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు. ఆమె చేతిలో అతను తల్లిని కూడా తోలనాడేటువంటి క్యారెక్టర్ ఆ సినిమాలో అతనిది. క్షణికావేశంలో అతను చేసినటువంటి ఒక తప్పుని ప్రశ్నించే క్రమంలో టీచర్ పాత్రధారైనటువంటి సుహాసిని చిరంజీవి చెంప మీద చెళ్ళును కొడుతుంది. అప్పుడు అతను చూపించినటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషనే ఈ ఫోటో.
ఆవేశంతో, కోపంతో ఆమె వంక అలాగే అతను చూసేటువంటి చిరంజీవి చూసేటువంటి ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, చూపినటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది తనకి చాలా బాగా నచ్చిందని చెప్పేసి మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. అందుకనే ఆ ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి ఆ స్టిల్నే ఫ్రేమ్ కట్టించి తన ఆఫీసులో పెట్టుకున్నాడు సందీప్ రెడ్డి వంక. అంటే చిరంజీవిలో ఆయనకు నచ్చినటువంటి అనేక ఎక్స్ప్రెషన్స్, అంటే నటుడుగా చిరంజీవి స్థాయి ఏంటి అని చెప్పడానికి ఆరాధనలో సినిమా చూస్తే చాలు, ఆ సినిమాలో ఆయన నటన చూస్తే చాలు అని చెప్పి ఆయన అభిమానులు చాలామంది అభిప్రాయపడుతుంటారు. సో సందీప్ రెడ్డి వంగ కూడా ఆ కోవలన్న వ్యక్తి అని చెప్పేసి మనం అనుకోవాలి. ప్రస్తుతం ఆయన స్పిరిట్ అనే సినిమాని ప్రభాస్ హీరోగా చేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తయిపోయిందనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. త్వరలోనే ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు కాబోతోంది. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్లో చేస్తున్నటువంటి ద రాజా సాబ్ సినిమా, దాని తర్వాత స్పిరిట్ సినిమా చేయడానికి అతను రెడీ అవుతున్నాడు. ఈ లోపల ఫౌజీ వర్క్ను కూడా పూర్తి చేసుకుంటాడని చెప్పేసి మనకు సమాచారం. అను రాఘవపూడి డైరెక్షన్ చేస్తున్నటువంటి ఆ సినిమా. సో వీటి తర్వాత అతను స్పిరిట్ మూవీ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే చిరంజీవిని ఇంతగా అభిమానించే సందీప్ రెడ్డి వంగ ఆయనతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ పోస్టర్ చూసిన తర్వాత ఆశపడుతున్నారు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. నిజంగా తను అభిమానించే హీరోని ఆ హీరోతోటి కలిసి పనిచేస్తే ఆ అభిమాని ఎలా సినిమా తీస్తాడు? గతంలో మనం చూసాం, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనతో పనిచేయటం చూసాం. అలాగే మహేష్ బాబుని విపరీతంగా అభిమానించే వాళ్ళు ఆయనతో పనిచేయటం చూసాం. ఇప్పుడు అలాగే చిరంజీవి ఆయన అభిమానించిన వాళ్ళు ఎవరు? చిత్రసీమలో అనేక మంది టెక్నీషియన్లు కానివ్వండి, నటులు కానివ్వండి, చిరంజీవిని అభిమానిస్తారనే విషయం మనకు తెలుసు. చాలామంది ఆయా సందర్భాల్లో చిరంజీవిపై తమ అభిమాని చాటుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో, అంటే సందర్భం వచ్చిన ప్రతిసారి సందీప్ రెడ్డి చిరంజీవిపై అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఇలా తన ఆఫీసులో ఏకంగా ఒక పెద్ద, అన్నిటికంటే మిగతా ఫోటోలతో పోలిస్తే సో చిరంజీవి ఫోటోని, అది కూడా బ్లాక్ అండ్ వైట్లో, ఆరాధన అనే సినిమా కలర్ ఫోటో అయినప్పటికీ కూడా ఆయన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఆ స్టిల్ని పెట్టుకోవడం, ఆ ఎక్స్ప్రెషన్ పెట్టుకోవటమే అతని అభిరుచిని, అతని టేస్ట్ని తెలియజేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో, ఫ్యూచర్లో ఆ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని చెప్పేసి మెగాభిమానులందరూ కూడా గట్టిగా కోరుకుంటున్నారు. మరి లెట్ అస్ వెయిట్ అండ్ సీ. రాబోయే సమీప భవిష్యత్తులో అది ఆ ఇద్దరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు సాధ్యపడుతుంది.